తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి 66 మోసాలు చేసిందన్న బీజేపీ నేతలు. కిషన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టడానికి మూసి ప్రాంతంలో నిద్రపోయారన్న బట్టి విక్రమార్క. మందా కృష్ణమాదిగ ఎమ్మెల్యే వివేక్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న రవికుమార్. దివ్యాంగుల పెన్షన్ పెంచకుండా ప్రభుత్వం మోసం చేసిందన్న ఎమ్మెల్సీ కవిత. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 2 సెకండ్లు భూమి కంపించింది. ములుగులో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ 5.3 తీవ్రత నమోదు అయింది. ఇల్లు అపార్ట్మెంట్ల నుండి భయంతో జనం పరుగులు తీశారు. హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు, గోదావరికని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి రేడియేషన్ ఉందని అధికారులు తెలిపారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక పరిపాలన మంచిగా ఉండాలని హుస్నాబాద్ చారిత్రాత్మక ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేయడం జరిగిందని తెలిపారు. ఆస్తి ఏమైనా నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోండి. అది ప్రకృతి ఎవరికి చెప్పిరాదు. ఎవరు భూకంపం కొంత పర్సెంటేజ్ వచ్చిందనేది చెప్పలేం కదా. ఇది దేశంలో ప్రపంచంలో అంతటా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితే. సో అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. అది జరగవచ్చు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి 66 మోసాలు చేసిందని ఖమ్మం బీజేపీ నేతలు విమర్శించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని, కానీ ఏ ఒక్క హామీ పూర్తి స్థాయి నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నాణ్యానికి బొమ్మ బరుసు లాంటివి అని ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనపై డిసెంబర్ 4న బైక్ ర్యాలీ, జిల్లా వ్యాప్తంగా 5 సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గుజరాత్ గులాం అయ్యారని కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ, అదేవిధంగా అధికారంలో రావటం కోసం ప్రత్యేకంగా మన ఖమ్మం అసెంబ్లీని తీసుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్కి పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారందరూ కూడా అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. వారు చెప్పినవి ఏంటంటే, ఈ యొక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతికి పాల్పడ్డది. ప్రత్యేకంగా ఖమ్మం అసెంబ్లీ తీసుకున్నట్టయితే ఖమ్మం అసెంబ్లీలో 58, 59 జీవోల కింద టీఆర్ఎస్ పార్టీ పూర్తి అవినీతికి పాల్పడ్డది. మేము కానీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అక్రమంగా అన్యాయంగా భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా మేము ప్రభుత్వం తరపున భూములు స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మరి సంవత్సర కాలం పూర్తయింది. ఆ రోజు ఇక్కడ తహసీల్దార్గా పనిచేసినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీళ్ళే సిఫార్సు చేసి ఈ జిల్లా నుంచి పక్కనున్న మానుకోట జిల్లాకి బదిలీ చేయించిన విషయం కూడా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనేక మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పి, అనేక మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి పేదలను మోసం చేసినటువంటి విషయం కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా ఖమ్మం అసెంబ్లీలో ఒక సంచలనంగా మారిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మోసాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులను అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్కన తిప్పుకోవటం చూస్తూ ఉంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండూ కూడా ఈరోజు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి అన్నటువంటి విషయాన్ని కూడా ఖమ్మం ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఏదైతే 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం పూర్తయితే
నేటి వరకు ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట, తండా, జూలూరుపాడు అనంతరం గ్రామాలలో 3,60,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏళ్లు పాలన సాగించి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. నర్సాపురం గ్రామంలో బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. వారంలో ఒక్కసారైన వసతి గృహాలను, శాలలను సందర్శించాలని తహసీల్దార్ ఆదేశించారు. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజలతో పాటు మీరందరూ కూడా ఓట్లేస్తే డిసెంబర్ 3వ తారీఖు ఈ పాటికల్లా రేడియోలు, టీవీలన్నీ మారుమోగుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మన కష్టాలన్నీ తీరాయి, ఇందిరమ్మ రాజ్యంలో మంచి పరిపాలన మాకు దక్కుతుంది అని సంబరాలు జరుపుకుంటున్న రోజు ఈ రోజు. ఆనాడు సంవత్సరం క్రితం మీ మనసుల్లో ఈ ప్రభుత్వం మీద ఏ ఆలోచన ఉందో, ఎటువంటి ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారో, సంవత్సరం తర్వాత కూడా యావత్ తెలంగాణ ప్రజలు కాకి గోలలో ప్రతిపక్షాలు అల్లరి చేసిన నిజమేంటో తెలుసుకొని సంవత్సరం తర్వాత కూడా తెలంగాణ ప్రజలంతా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మళ్లీ దీవించడానికి సిద్ధంగా ఉన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్ ప్రజానికానికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. నిరుద్యోగ తమ్ముళ్ళు ఆనాడు 10 సంవత్సరాల్లో ఏనాడు ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలలు తిరగక ముందే 53,000 ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వరదల ప్రతి నియోజకవర్గానికి ఇప్పుడే చెబుతున్నారు ఐటీడీఏ పీఓ గారు, మళ్ళీ ఈ వైరా నియోజకవర్గానికి ఎస్టీ కాంపోనెంట్ కింద 22 కోట్లు 23 కోట్లు వచ్చాయని, ఎస్డీఎఫ్ కింద ఒక 10 కోట్లు వచ్చాయి. ఇలా 100 కోట్లలో ప్రతి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఇస్తూ రేపు 5వ తారీఖు ఉదయం 10:30కి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మీరందరి చిరకాల కోరిక ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 6వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వస్తారు. అధికారులు వచ్చి అర్హులైన పేదవాళ్లలో బహుపేదవాళ్లకి నీది ఏ పార్టీ అని అడగరు, నీది ఏమి కులమని అడగరు, నీది ఏ మతమని అడగరు, మీకు ఇల్లు ఇస్తే మా ఇందిరమ్మకి మళ్ళీ ఓటేస్తారా అని కూడా అడగరు. పేదవాళ్ళు అయ్యింటే చాలు. రాష్ట్రంలో మొత్తం మొదటి విడతగా 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 ఇల్లు మొదటి విడతలో ఇస్తున్నాం. పాల్వంచలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాల్వంచ మున్సిపల్ కార్యాలయం నుండి మార్కెట్ ఏరియా వరకు విద్యార్థులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ సుజాత మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పేద ప్రజలందరికీ రాబోయే రోజులు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు అన్నారు. బూర్గంపహాడ్లోని ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పారు. మండలాధ్యక్షులు గారు
సమాజంతో తర్వాత మండల అధ్యక్షులు వెంకటపల్లి కృష్ణారెడ్డి గారు ప్రజాపాలన రవీంద్రెడ్డి గారిని సన్మానిస్తున్నారు. చాలా సంస్కరిస్తున్నారు. తర్వాత లీగల్ సెల్ భజన సతీష్ గారు కుతామిరెడ్డి గారిని చాలా సన్మానిస్తున్నారు. హైదరాబాదు గట్కేసర్ మున్సిపాలిటీలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలను రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పారు. హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేయాలని ఆల్ ఇండియా రక్షణ సేన పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ సాహెబ్ ఖాన్ అన్నారు. హిందూ ముస్లింల కోసం కృషి చేస్తామని చెప్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆల్ ఇండియా రక్షణ సేన పార్టీ జాతీయ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో హిందూ ముస్లింల మధ్య కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తున్న వారికి తమ పార్టీ గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు. హిందువులందరూ కూడా కాపాడాలని మేము ప్రధానమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తక్షణం మీరు తదుపరి చర్యలు తీసుకోవాలని దీని మీద చాలా దృష్టి కేటాయించాలని మేము మా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తాము. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిపై ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ ఫైర్ అయ్యారు. మాలలు మనువాదులు అంటూ చేసిన వ్యాఖ్యలను మందా కృష్ణ మాదిగ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 20% పెంచేందుకు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు మాల మాదిగలు కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించినటువంటి ఈ 15% రిజర్వేషన్ ఫలాలని ఉమ్మడిగా లబ్ధి పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైనా ఈరోజు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకున్నటువంటి మాలలు కానీ మాదిగలు కానీ ప్రతిభ ఆధారంగానే ఈ రిజర్వేషన్ ఫలాలు వచ్చాయి తప్ప చదువుకోవటం ద్వారా లేదా ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొందడం ద్వారానే మాలలు కానీ మాదిగలు కానీ అభివృద్ధిని సాధించారు తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా. ఒక అసత్య ప్రచారాన్ని ఈరోజు ఎంఆర్పిఎస్ సోదరులు తీసుకొచ్చారు. మాలలు రిజర్వేషన్ శాతాన్ని మొత్తాన్ని మాలలే అనుభవిస్తున్నారు, మాదిగలని రిజర్వేషన్ గుంజుకున్నారు లేదా మాదిగలని అడ్డుకున్నారని చెప్పేసి ఒక అసత్య ప్రచారాన్ని మాదిగ సోదరులు చేశారు. కానీ వాస్తవ రూపంలో చూస్తే ఎక్కడైనా కానీ ఈరోజు విద్యా వ్యవస్థల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ మరి మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు లభించాయి తప్ప మరి ఎలాంటి రికమెండేషన్స్ ప్రభుత్వాలు మాలలకు అందించలేదనే విషయాన్ని అందరికీ తెలుసు కదా. కాబట్టి కేవలం మెరిట్ ద్వారానే మాలలు రిజర్వేషన్ ఫలాలను అనుభవించారు తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకోటి కూడా ఎంఆర్పిఎస్ సోదరులు చెప్తా ఉన్నారు. ఏమనంటే మాదిగల జనాభా ఎక్కువ ఉంది, మాలల జనాభా తక్కువ ఉంది అని అంటున్నారు. మాదిగల జనాభా కుడిగడంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాలలు ఎక్కువ ఉన్నారు, తెలంగాణలో చూసుకుంటే మాదిగలు కుడిగడంగా కొద్ది పర్సెంట్ ఉండొచ్చు. అంటే జనాభా ఎక్కువ ఉన్నారని చెప్పేసి రిజర్వేషన్లు పంచితే రేపు మాలల జనాభా పెరిగితే మళ్ళీ అప్పుడు రిజర్వేషన్ని మళ్ళీ ఎన్నిసార్లు పంచాల్సినటువంటి అవసరం ఉంటుందో ఒకసారి మన మాదిగ సోదరులు గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అనుభవిస్తున్నాను. అందుకని ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని మరి 15% రిజర్వేషన్ని 20% పెంచేదానికోసం మనం కలిసి ఉద్యమాలు చేయాలి. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉద్యోగాలు కుదించుకుపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించేదానికోసం మాదిగ సోదరులు కలిసి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇలా బీసీలు కానీ మైనారిటీలు కానీ ఇతర పేద వర్గాల యొక్క హక్కుల కోసం అభివృద్ధి కోసం మనం కలిసి ఉద్యమించాలా. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినటువంటి రాజ్యాధికారానికి మనం అందుకోవాలంటే 85% ఉన్నటువంటి ప్రజలు ఈరోజు సామాజిక న్యాయం కోసం రాజ్యాధికారంలో లేదా
విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మనకి జనాభా ప్రాతిపదికన మనకి సమాన ఓటా రావాలంటే మనం అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, అభివృద్ధికి మనం కృషి చేయాలి తప్ప మనం ఈ చిన్న అంశం కోసం మనం కలిసి మనం ముందుకు పోవాలి తప్ప ఈ చిన్న అంశం కోసం మనం విడిపోవద్దు. మనం రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కానీ లేదా వ్యక్తిగత దోషణలు కానీ ఇవన్నీ పెట్టుకోవద్దని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. వివేక్ వెంకటస్వామి గారు కూడా ఆయన మీద మందాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా నేను తప్పుపడతా ఉన్నాను, ఖండిస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమం కోసం ఒక పార్లమెంటు సభ్యుడిగా వివేక్ వెంకటస్వామి గారు ఎంత కృషి చేశారో ఈ సమాజానికి తెలియదు కాదు. వాళ్ళ నాన్నగారు వెంకటస్వామి గారు కేంద్ర మంత్రిగా ఉండి అనేక దశాబ్దాలుగా ప్రజాప్రతినిధిగా పనిచేసి దళితుల ఐక్యత కోసం, దళితుల అభివృద్ధి కోసం, ఈ సామాజిక చైతన్యం కోసం వెంకటస్వామి గారు కూడా ఎంత కష్టపడ్డారో ఈ సమాజానికి తెలుసు. అందుకని ఈరోజు మానవులుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికోసం, రాజ్యాంగాన్ని కాపాడేదానికోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమానికి కృషి చేశారు తప్ప కులతత్వాన్ని పెంచి పోషించలేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మానవులు ఎప్పుడూ కూడా మానవతావాదులుగా ఉంటారు తప్ప మనువాదులుగా ఉండరని కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందుకని ఈరోజు కలిసి వచ్చేటటువంటి మాదిగ సోదరులు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, అన్ని వర్గాల ఇతర కులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులను కూడా మనందరం కలుపుకొని అంబేద్కర్ కోరుకున్నటువంటి మెరుగైన సమాజాన్ని నిర్మించేదానికోసం, సమసమాజాన్ని స్థాపించేదానికోసం మనందరం కూడా కష్టపడి కలిసి ఐక్య పోరాటాలని, ఐక్య ఉద్యమాలను మనం నిర్వహించేదానికోసం కలిసి రావాలని చెప్పేసి నేను మాదిగ సోదరులకు కానీ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నటువంటి ఈ ఎస్సీ రిజర్వేషన్ని 15% రిజర్వేషన్ని 20% పెంచేదానికోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ అందరికి కూడా జైభీం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం ప్రతినిధులు బంజారాహిల్స్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు. దివ్యాంగులకు 60,000 రూపాయల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది దాటిన అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం RWPD 2016 చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టడానికి మూసీ పరివాహక ప్రాంతంలో ఒకరోజు నిద్రపోయి తర్వాత నుంచి విలాసమైన ప్యాలెస్లో ఉండడం సరికాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని HMDA గ్రౌండ్స్లో హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దేశం గర్వించే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. మూసీ అభివృద్ధి గత ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు 55-56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం. దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతకి విద్య, ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంటే, అభివృద్ధి జరిగితే, మూసీ రిజర్వేషన్ జరిగితే, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే, అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తా ఉన్నారు. ఇది అన్యాయమని నానాయాగి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు, పేదవాళ్ళందరూ కూడా గతి లేకనే పాపం ఇబ్బంది పడుతూ
ఆ మురికి వాసన భరిస్తూ అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనం మంచి జీవితం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ అభివృద్ధి చేసి అక్కడ పట్టాలు ఉన్నా పట్టాలు లేకపోయినా పేదవాళ్ళు పొరపాటున మూసీ నదిలో గుడిసెలేసుకొని బతుకుతుంటే కూడా వాళ్ళను కూడా లెక్కగట్టి అభివృద్ధి చేసిన మూసీ పరివాహక ప్రాంతంలోనే అందమైన టవర్లు కట్టి ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని చెప్పి పదే పదే చెప్పి వారి వ్యాపార వృద్ధి కోసం, పిల్లల చదువు కోసం, వాళ్ళ మహిళల అభివృద్ధి కోసం కావాలనంటే అవసరమైతే వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి ఆ మహిళల అభివృద్ధి కోసం బాగు చేస్తామని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంటే వాళ్ళు కూడా బాగుపడకూడదు. ఆ పేదవాళ్ళు అట్లాగే ఉండాలి, వాళ్ళ ఇల్లు లేకుండానే ఉండాలి, ఆరోగ్యకరమైన జీవితం వాళ్ళకు వద్దు, మురికి కోపంలోనే ఉండాలి, వాళ్ళు అట్లుంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కావాలని బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఆలోచన చేయండి. ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రజల జీవితాన్ని బాగు చేద్దాం అనుకున్నప్పుడు, మన నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చడం కోసం ప్రయాసపడుతున్నప్పుడు నిజంగా నగరం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, పేదవాళ్ల మీద అభిమానం ఉన్నా అందరం ముందుకొచ్చి అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి కావాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలు చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపించే ఈరోజు మీ అందరికీ ఈ విషయాలు చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వీధుల్లో ట్యూబ్లైట్ వేయడానికి కూడా నిధులు లేకుండా దోచుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ అధికారి ప్రతినిధి శ్రీధర్ ఆరోపించారు. జిల్లాల్లో కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో ట్యూబ్లైట్స్ వేశారని ఎగతాళి చేశారు. మున్సిపల్ నిధులు, అడ్వర్టైజులు, విందులు, వినోదాలు చేయడానికి సిగ్గు ఉండాలి అని ఆరోపించారు. మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని అన్నారు. తమ హయాంలో మంజూరైన ఐటీ టవర్ వెనక్కి పంపించి విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎఫ్ఐడిసి 50 కోట్ల నిధులు వాపసు పోయినాయి. బైపాస్కు 81 కోట్ల రూపాయలు వాపసు పోయినాయి. ఐటీ టవర్ కూసేలేదు. గతంలో మంజూరైన నిధులను నిలబెట్టుకొని అభివృద్ధి చేయడం లేదు. కొత్త నిధులు 1 రూపాయి తెచ్చింది లేదు. మరి ఈరోజు ప్రభుత్వం ఏదో ప్రజాపాలన విజయోత్సవాలకు నిధులు మంజూరు చేసినట్టు దుబారా ఖర్చు పెట్టి ఈరోజు విజయోత్సవం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు పెట్టే ఖర్చు వనపర్తి మున్సిపాలిటీది. ఇది ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా? ఒక మున్సిపల్ కార్మికులకు బట్టలు ఇచ్చే కార్యక్రమం తప్ప, అధునాతన పనిముట్లు ఇవ్వడం తప్ప, మీరు చేస్తున్నటువంటి భోజనం ఖర్చు, ఫంక్షన్ హాల్ ఖర్చు, ఇవన్నీ మున్సిపాలిటీ పైన భారం పడదా? మీరు ఏదైనా చిన్న రోడ్డు గుంతపడదు, ఒక ట్రిప్ ముర్రమేమంటే జనరల్ ఫండ్ లేదనే మీరే ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ విజయోత్సవం పేరిట మున్సిపల్ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీలో అటు అధికార గణం, ఇటు అధికార పక్షం ప్రజలకు జవాబుదారీతనమే లేకుండా పోయింది. అది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసినారు. మేము కూడా 4 సంవత్సరాలు చైర్మన్, వైస్ చైర్మన్గా, 25 మంది కౌన్సిలర్గా ఉన్నాం. మొత్తం 33 కౌన్సిలర్లు చైర్మన్ ఛాంబర్లో కూర్చునేటటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది. మళ్ళీ ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులతో సహా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఈరోజు ఛాంబర్లో భూమి కబ్జా చేసినట్టు ఆ భూమిని కబ్జా చేసినారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు పోతే కూర్చోలేని పరిస్థితి. ప్రజల సమస్యలు వివరించడానికి కమిషనర్కి వెళ్ళినా చుట్టుముట్టు వాళ్ళే. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం. తక్కువకు లోకల్ బాడీస్ అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించాలా. ప్రజల యొక్క చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడు అధికారులకు చెప్పి తీర్చాలా. ఒక రోడ్డు గుంత పడిందంటే 2-3 బండ్లు కింద పడి యాక్సిడెంట్ అయ్యే వరకు ఆ గుంత పూడవడం లేదు వనపర్తి పట్టణంలో.
ఒక చిన్న రోడ్డు ఏదైనా పెద్ద ట్రాక్టర్ ఏదో పెద్ద లారీ పోయి బుర్ర పడ్డదంటే కూడా దానిలో మనుషులు కింద పడాల్సిందే కానీ అటు అధికారుల పర్యవేక్షణ లేదు, ఇటు అధికార పక్షం పర్యవేక్షణ లేదు. మరి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో వారి విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పరిపాలన పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇప్పటికీ మనం టీవీల ద్వారా మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. రానున్న కాలంలో మీకు మంచి గుణపాఠం చెప్తారు. జై తెలంగాణ. అటవీ శాఖ అధికార భవన ప్రారంభానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ శాఖను అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. వనపర్తి నియోజకవర్గంలో గణపురం మండలంలో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కొన్ని సేవాలాల్ సంబంధించిన కమ్యూనిటీ హాలు, సేవాలకు సంబంధించిన గుడికి సంబంధించిన అంగన్వాడీ బిల్డింగ్స్, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అండ్ క్వార్టర్స్ అండ్ దీనికి సంబంధించిన అప్పారెడ్డిపల్లిలో కొన్ని బీసీ ఫ్లాట్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపాలన ఒక సంవత్సరమైన సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా నిన్న మున్సిపాలిటీకి సంబంధించినవి చేసినాం, మొన్న హాస్పిటల్కి సంబంధించినవి చేసినాం. ఇట్లా ఈరోజు ఈ ఎన్ఆర్జీకి సంబంధించిన కమ్యూనిటీలకు సంబంధించిన అన్ని ఫౌండేషన్స్ కొన్ని భూమి పూజలు అన్నీ చేసుకుంటున్నాం. ఈ 1 year అనే సందర్భంగా మేము ఇచ్చిన అన్ని గ్యారంటీల్లో దాదాపు చాలా మాత్రం చేసేసినాం. ఈ మధ్యకాలంలో రైతులకు సంబంధించిన ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున 1,00,000 మంది రైతు సదస్సు కూడా చేసినాం. దానిలో 2 లక్షల లోపు కొన్ని టెక్నికల్ ప్రాబ్లంతో అయిపోయిన రైతులందరికీ రుణమాఫీకి సంబంధించిన 2,744 కోట్ల చెక్కు అది కూడా ఇచ్చినాం. దాంతోపాటు మా రైతులకు అందరికీ సన్న ఓట్లు పట్టించిన రైతులందరికీ 500 బోనస్ కూడా ఇస్తున్నాం. ఇక మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మేము ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించిన 2,500 పెండింగ్ ఉంది. దాంతోపాటు 2,000 పెన్షన్ 4,000 చేయాల్సింది, కొన్ని కొత్త పెన్షన్లు చేయాల్సింది ఈ పెండింగ్ ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లోనే 8వ తారీఖు నాడు మా గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పురపడితే వస్తున్నాడు. దాంట్లో మోస్ట్లీ ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మేము ఫౌండేషన్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్లో దాదాపు అన్ని ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన క్లారిటీ వస్తాయి. 9వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. ఆ రైతు భరోసా మీద కూడా సబ్ కాంప్లెక్స్ రిపోర్ట్ మీద చర్చించి ఆ రైతు భరోసా కూడా జనవరి తర్వాత చేస్తాం. మా సీఎం గారు చెప్తున్నారు. ఈరోజు యువకులకు సంబంధించిన యువ వికాసం అని పెద్దపల్లిలో సీఎం గారు లాంచ్ చేస్తున్నారు. చాలామందికి దాదాపు మన వనపర్తి నియోజకవర్గంలో 154 మందికి కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి ప్రొసీడింగ్ కూడా ఇస్తున్నారు. దానిలో ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేసి 8వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు చేసేసి మేము చేసిన పనులు ప్రజలకు ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మేము ఏం చేయాలనుకున్నా ఇప్పటివరకు ఏం చేసినాం, తర్వాత ఏం చేస్తున్నాం అనేది ఈ ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.